వాట్సాప్ గైస్, గుడ్ మార్నింగ్ ఆల్. మనమైతే మన శివయ్యతో అయితే స్టార్ట్ చేసాం. మనము వెస్ట్ బెంగాల్ బార్డర్లో అయితే ఉన్నాము. ఈ వీడియోలో మనం వెస్ట్ బెంగాల్ బార్డర్ అయితే క్రాస్ చేయబోతున్నాం. ఇక్కడే బార్డర్ అయితే మనకి దగ్గరలో అయితే మనకి జస్ట్ ఒక 10 అడుగులు ఉంటుంది. 10 అడుగులు మనం ఇట్లా ఇటు నుంచి అక్కడ వరకు వెళ్ళామనుకోండి మనకి వెస్ట్ బెంగాల్. అటు నుంచి ఇక్కడ ఇదంతా ఒడిస్సా. ఫైనల్గా మనం మ్యాప్లో అయితే కనిపిస్తుంది కదా, మనం బార్డర్ అయితే దాటేస్తున్నాము. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ 3 అయితే అవుతుంది. మనం బార్డర్ అనేది ఇప్పుడు దాటేసి మనం స్ట్రైట్గా ఎక్కడికి వెళ్దామంటే ఐడియా ఏం లేదు గాయస్, గో విత్ ద ఫ్లో అంతే. కోల్కతా వచ్చేసి 174 అయితే పడుతుంది. అదే కూడా ఈరోజు క్లైమేట్ చూడండి ఎట్లుందో, మొత్తము అలా ఉంది క్లైమేట్ అయితే. అయినా క్లౌడ్ ఉంది కదా, మంచిగా బాగుంది. సైడ్కి వ్యూ ఇంకా లేదు, ఇంకా కనబడట్లేదు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూపెడతా. మామూలుగా లేదు, చుట్టుపక్కల మొత్తం అట్లానే ఉంది వ్యూ అంతా. గ్యాస్ వచ్చిన స్టార్టింగ్ దగ్గర నుంచి చూస్తున్నాను, ఇక్కడ దాదాపు మొత్తం బీజేపీ, ఏదో కాంగ్రెస్, 2 పార్టీలు బొమ్మల ఇది జెండాలు అయితే ఉన్నాయి మొత్తం. అయితే ఇక్కడ ఎలక్షన్స్ ఏమన్నా జరిగినాయి ఏమో మరి తెలియదు. వ్యూ అయితే చూడండి, మామూలుగా అయితే లేదు వ్యూ. తెలిపోయింది అనుకోండి, క్లైమేట్కి సెట్ చల్లగా ఒక రేంజ్లో ఉంది. మనమైతే వెనకాల పెట్రోల్ బంక్లో అయితే ఛార్జింగ్ పెట్టుకుని స్టార్ట్ అయితే అయిపోయినాము. మాది కూడా ఇంకా కోల్కతా దగ్గర 130 కిలోమీటర్స్ అయితే ఉంది మనకైతే. అదే కూడా ఫుల్ ఎండ ఉంది అయితే. అదేదో కొద్దిగా ఇచ్చిండు, తిన్నాను. అది మురమురాలు ఉంటాయి కదా, అవి కర్రీ వేసుకొని తింటారంట వీళ్ళు. అది ఆలు కర్రీ ఉంది, స్పెషల్, కొంచెం వెరైటీగా ఉంది, మసాలా టైప్ సంథింగ్ అట్లానే ఉంది. ఇక టేస్ట్ కూడా బాగానే ఉంది, అంతే. మీకు దరిద్రంగా ఏం లేదు, మరి తినకుండా అట్లా ఏం లేదు, బాగుంది టేస్ట్ కూడా. అదే కూడా ఇక్కడ ఏదో ఫ్యాక్టరీస్ అయితే ఉన్నాయి చుట్టుపక్కల అయితే. ఇదేదో ఫ్యాక్టరీ మరి పెద్దగా మనకైతే కళ్ళు మంటలు పుట్టిపోతున్నాయి. ఎందుకంటే 2 days నుంచి మనం నిద్రపోలేదు సరిగా. ఇక మనం ఏం చేస్తాం, ఇప్పుడు కాన్స్టెంట్గా వెళ్ళిపోతే రేపు మార్నింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు ఇక. చలో, ఇక్కడ చల్లగా ఉందని చెప్పేసి మనమైతే ఆగినాము ఈ ప్లేస్లో అయితే. మామూలుగా లేదు, ప్లేస్ అయితే మంచిగా చల్లదనం అయితే ఇచ్చింది బాగానే. చెట్లు ఉండేసరికి మంచిగా చల్లగా ఉంది. మనమైతే మళ్ళీ స్టార్ట్ అయితే అవుతున్నాం. ఫైనల్గా మనమైతే ఒక పెట్రోల్ బంక్ అయితే ఎత్తికేసాము. మన బండి అయితే వెనకాల ఛార్జింగ్ అయితే పెట్టేసాను వెనకాల. చలో కొంచెంసేపు అయితే వెయిట్ అయితే చేద్దాము. ఛార్జింగ్ ఎక్కేంతవరకు 50% అయితే ఉంది. ఇంకో 50% ఎక్కేసిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరదాం బెటర్. ఎందుకంటే కోల్కతా ఇంకెంతో కిలోమీటర్స్ లేదు, జస్ట్ 80 కిలోమీటర్స్ ఉంది. ఇంకా మనమైతే స్టార్ట్ అయితే అయిపోయినాము. టైం వచ్చేసి నాకు తెలిసి 8 అయితే అవుతుంది అనుకుంటా. అదే కూడా మధ్యలో వీళ్ళకి ఇట్లా గొట్టులు వేస్తారు మొత్తం. అదే కూడా టైం 12:40 అయితే అయింది. ఇంకొక 55 కిలోమీటర్స్ అయితే ఉంది మనకి కోల్కతా అయితే. మనం నిన్న మొత్తం అయితే ఇక్కడనే రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ వల్ల అయితే మామూలుగా అయితే లేరు, హారబుల్ కొంచెం.
ఎందుకంటే వీళ్ళు కొంచెం విచిత్రంగా ఉన్నారు, కొంచెం విలేజ్ కదా, లైక్ తెలియదు ఏదో తెలిసినట్టు కావాలని చెప్పేసి తెలుసుకోవాలి అన్నట్టు మాట్లాడతారు ఇక వీళ్ళు. కానీ బాగానే ఉన్నారు, పర్లేదు వీళ్ళైతే. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం కోల్కత్తాకి. కోల్కత్తా ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది. ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ కూడా ఉందంట ముందట. ఇక్కడ ఛార్జ్ అయితే ఇవ్వలేదు కానీ కూల్ వాటర్ అయితే దొరుకుతున్నాయి, పట్టేసుకుందాం. ఇక్కడ వీళ్ళకైతే అసలు ప్లగ్ పాయింట్ బయట ఎక్కడ లేదని చెప్పేసి అంటున్నారు. మరి అరే ఉంది కదా ప్లగ్ పాయింట్, అడుగుదాం. ఇక్కడ సైడ్కి పెట్టేద్దాం, పోయి అడుగుదాం. సైడ్కి పెట్టేద్దాం, పోయి అడుగుదాం. ఇదంతా బెస్ట్. ఫైనల్గా ఇక్కడ మనకి ఛార్జ్ అయితే దొరికేసింది. ఇక్కడ ఛార్జ్ చేసుకుని అయితే మనం అయితే ఒక 1 అవర్ ఛార్జ్ అయితే పెట్టాను, సరిపోతుందని చెప్పేసి అనుకుంటున్నాం. దీంట్లో ఇంతకుముందు ఉంది కదా ఛార్జ్ అయితే కొంచెం సరిపోతుంది. మనం అయితే స్టార్ట్ అయితే అయిపోయినాం కోల్కతాకి. आज नहीं मतलब मैं करता ही रहता हूँ मतलब. हाँ ठीक है चलो भाई. లారీకి మనకి రేస్ జరుగుతుంది చూడండి. మామూలుగా లేదు, రేస్ అయితే అద్భుతంగా ఉంది. మనమైతే లారీ కూడా అయితే తిరగాలి. తిరిగి అదే గెలుస్తుంది. ఫైనల్గా లారీతో వెళ్తే మరి వెనకాల కొడతానే అనుకున్నాం. ఎంత బాగా కొంచెం మనం కోల్కత్తా. కోల్కత్తాకి ఎంటర్ అయిన తర్వాత ఏదో ఫస్ట్ బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఇదేదో బ్రిడ్జ్ అయితే దాటుతున్నామండి. అమ్మో, ఇదేదో బ్రిడ్జ్ అయితే మళ్ళీ ఇష్టం ఏదో బాగుంది మంచిగా. ఇక్కడ ఎక్కువ ఇట్లాంటి చెరువులు అయితే ఉన్నాయి. అమ్మ కూడా కనబడుతుంది అటువైపు చెరువు అయితే. అట్లాంటి చెరువులు ఇక్కడ చాలా ఉన్నాయి. లోపల మనకి అటు లోపలికి వెళ్ళామంటే కాలనీ లోపలికి అట్లాంటి చెరువులు మధ్య మధ్యలో పెట్టేస్తుంది. అయితే దారి అందరూ వచ్చేసింది హౌరా బ్రిడ్జ్ స్టార్టింగ్. నాకు తెలిసి బోర్డు అయితే అది అక్కడ ఉంది హౌరా బ్రిడ్జ్ అని చెప్పేసి అనుకుంటా. నేను కూడా సరిగా చూడలేదు, నేను అదే అనుకుంటున్నా. ముందైతే అదే వచ్చేసింది చూడండి. బ్రిడ్జ్ అయితే మామూలు అయితే లేదు. మనకు కోల్కత్తాకి వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జ్ చూడకుండా వెళ్ళేటోళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు దాదాపు. బ్రిడ్జ్ అయితే చూడండి ఎట్లుందో, మామూలుగా అయితే లేదు బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ గురించి అయితే చెప్తాను నేను. ఫస్ట్ టైం హౌరా బ్రిడ్జ్ చూసినప్పుడు షాక్ అయిపోయాను గైస్. ఇది ఒక బ్రిడ్జ్ మాత్రమే కాదు గైస్, ఇది ఒక ఎమోషన్. డైలీ ఇక్కడ మీకు ఎంత ట్రాఫిక్ ఉంటుందో తెలుసా? లక్షలాది మంది కారు, బైక్, బస్సు, ఇంకా నడుచుకుంటా కూడా. ఇదైతే కొత్త బ్రిడ్జ్. ఓల్డ్ బ్రిడ్జ్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంటది. మనకి ఓల్డ్ బ్రిడ్జ్ వచ్చేసి 1943లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది ఇంత స్ట్రాంగ్గా నిలబడిందంటే ఇమాజిన్ చేసుకోండి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ఈ బ్రిడ్జ్లో నట్లు, బోట్లు ఏమీ యూజ్ చేయలేదు. ఇది పూర్తిగా రివైటెడ్ స్ట్రక్చర్.
మీరు నైట్ టైంలో ఈ ప్లేస్ని విజిట్ చేస్తే సినిమాటిక్ వైబ్ ఎంజాయ్ చేయొచ్చు. కోల్కత్తాకి హార్ట్ అంటే ఇదే. హూగ్లీ రివర్ మీద ప్రౌడ్గా నిలబడి ఉంది. నిజంగా చెప్పాలంటే మీరు కోల్కత్తాకి వచ్చి ఇది చూడకుండా వెళ్తే మీ ట్రిప్ కంప్లీట్ అవ్వదు. సో గాయస్, నెక్స్ట్ టైం ఇక్కడికి వస్తే మీరు కామెంట్లో చెప్పండి డే టైం బెటరా లేదా నైట్ టైం బెటరా అని. ఇక్కడ చూడండి గాయస్, రోడ్డు మీద పట్టాలు ఉన్నాయి. మరి ఫైనల్గా మనం బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసినాము. బ్రిడ్జ్ మీదకి ఉన్నారో జనం, ఫుల్గా జనం అయితే ఉన్నారు. సైడ్కి ఆపాలి, ఎక్కడన్నా ఆపి కొంచెంసేపు నిలబడదాం. మనం ముంగట వెహికల్ ఏంటి గాయస్, ఇది ఏదో జీటీఏలో చూసినట్టుంది. మొత్తం జీటీఏలో ఉంటాయి కదా, ఆ వెహికల్ చూసినట్టుందండి. మొత్తం మొత్తం చూడండి ఎట్లుందో. మొత్తం ఫుల్గా ట్రాఫిక్ మామూలుగా లేదనుకోండి, అప్డేట్ ఉంది. కాకపోతే ఓల్డ్ సినిమా ఏదో చూసినట్టుంది నాకు. ఒక ఓల్డ్ సినిమా లోపలికి వెళ్ళి చూసినట్టుంది మొత్తం. కూడా బాగుంది. ఇప్పుడు మనకు ముందు వచ్చేది విక్టోరియా మెమోరియల్. మీకు కనబడుతుంది కదా అక్కడ. ఇదైతే అడ్డుంది కాబట్టి మనకి వ్యూ ఏం లేదు. వ్యూ ఉన్న దగ్గర చూపెడతాను ఒక్కసారి, ఒకవేళ కనిపిస్తే. కామెడీ విషయం ఏంటంటే మన బండి అయిపోయింది, ఛార్జింగ్ అయితే పెట్టేసినాం. బ్యాక్ సైడ్ హెచ్పి భారత్ పెట్రోల్ బంక్ ఉంటే భారత్ పెట్రోల్ బంక్లో అయితే ఛార్జింగ్ పెట్టేసినాం. ఛార్జింగ్ పెట్టేసి అక్కడికి అయితే వెళ్ళిపోదాం, రూమ్ అయితే తీసుకుందాం. ఫైనల్గా మనం స్టేకి అయితే వచ్చేసాము. రీల్ ఎవరైనా చూడకపోతే ఒక్కసారి వెళ్ళి కామెంట్ చేయండి, ఎక్కడో మీకు కూడా అర్థమైపోతుంది. ఫ్రీ స్టే అయితే ఉంది, ఫుడ్ కూడా 1 టైం ఫ్రీ అయితే ఉంటుంది ఇక్కడ. మీరైతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు కోల్కతా ఇక్కడ ఉండి. చలో నెక్స్ట్ వీడియోలో అయితే కలిసేద్దాం.